ఒకప్పుడు అడవుల్లో మాత్రమే దొరికే తేనె ఇప్పుడు వ్యవసాయ అనుబంధ రంగ పరిశ్రమగా మారుతుంది. మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటం, తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయాన్ని ఈ తేనెటీగల పెంపకం కాసుల వర్షం కురిపిస్తుంది. ఒక్కసారి పెట్టుబడి పెట్టి అనువైన స్థలంలో మొదలు పెడితే క్రమం తప్పకుండా మంచి ఆదాయం వస్తుండటంతో నెల్లూరు జిల్లాకు చెందిన ఓ మహిళ స్వయం ఉపాధిగా తేనెటీగల పెంపకాన్ని చేపట్టారు. వ్యవసాయ అనుబంధ పరిశ్రమల్లో అతి తక్కువ ఖర్చుతో అటు వ్యవసాయానికి ఇటు రైతుకు నిరుద్యోగ యువతకు చక్కటి ఉపాధినిచ్చే రంగంగా తేనెటీగల పెంపకం మారింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాల కింద రాయితీలు, రుణ సౌకర్యం కల్పిస్తూ ఉండడంతో చాలా మంది గ్రామీణులు, నిరుద్యోగ యువత ఈ పరిశ్రమలో ఉత్సాహంగా ముందడుగు వేస్తున్నారు. దీనికి తోడు తేనె వినియోగం విస్తృతమవటం, మార్కెట్ గిరాకీ నానాటికి పెరుగుతూ ఉండడం వల్ల ఆర్థిక ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తేనె పరిశ్రమను ఉపాధిగా మలుచుకుని ముందుకు సాగుతున్నారు నెల్లూరు జిల్లా కోవూరు మండలం వేగూరు గ్రామానికి చెందిన మౌనిక. ఎంఎస్సీ బీఈడీ పూర్తి చేసిన ఈమె టీచర్ ఉద్యోగాన్ని చేస్తూనే తేనెటీగల పెంపకం చేపట్టారు. మేము బీకీపింగ్ స్టార్ట్ చేశాము. ఒక 2 నెలల నుంచి స్టార్ట్ చేశాము. ఇది పెట్టడానికి కారణం కరోనా అప్పటి నుంచి మేము ఇది పెట్టాలి అని చెప్పేసి ట్రై చేస్తూ ఉన్నాము. దీనికోసం మేము చాలా రోజులు శ్రమపడ్డాము. విజయవాడలో ప్రాక్టికల్గా ట్రైనింగ్ తీసుకున్నాము. ఆర్థికంగా మనం పిఎంఈజీపీ లోన్ పెట్టుకొని దాని నుంచి మనకు వచ్చిన ఈ లోన్ ద్వారా మన యూనిట్ని స్థాపించడం జరిగింది. అదేవిధంగా దీంట్లో ఉన్న లోటుపాట్లు అన్నీ తెలుసుకోవడానికి మాకు చాలా సమయం పట్టింది. అట్లాగే మనకు ఎక్కువ పూల శాతం ఎక్కడుంటుందో అదే స్థలాల్లో మనం పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ వేగూరు గ్రామంలో ఎక్కువగా పూల తోటలు పెంచుతూ ఉంటారు. వాటితో పాటు కూరగాయలు, మామిడి తోపులు ఇలాంటి ఎక్కువ రకాల చెట్లు ఉండడం వల్ల ఇక్కడ పెట్టడం జరిగింది. దీంతోపాటు వీటిని మనం అప్పుడప్పుడు మైగ్రేట్ చేస్తూ కూడా ఉండాలి. ఎక్కడైతే పూలు అధికంగా ఉంటాయో అక్కడికి పంపిస్తూ ఉండాలి. మనం అక్కడికి తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుంటూ ఉండాలి. మనకు ఈ హనీ అనేది అప్రాక్స్ ఒక 20 days to 25 daysకి ఒకసారి మనం హార్వెస్టింగ్ చేసుకోవచ్చు. తీసుకున్న తర్వాత వాటిని మళ్ళీ మనం ప్రాసెస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రాసెస్ అంతా చేసుకున్న తర్వాత మనం మార్కెట్లోకి పంపిస్తూ ఉంటాం. మనం ఇచ్చే హనీ ప్యూర్ ఒరిజినల్గా ఉంటుంది. ఎటువంటి కల్తీ అనేది జరగదు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎక్కువ రకాల పూల శాతాన్ని బట్టి ఆ హనీ యొక్క కలర్ కావచ్చు, టేస్ట్ కావచ్చు, టెక్స్చర్ కావచ్చు మారుతూ ఉంటుంది. కాబట్టి మనం ప్రతి బాక్స్ని, ఈచ్ అండ్ ఎవ్రీ బాక్స్ని ప్రతిరోజు మనం చూసుకుంటూ ఉండాలి. లేదంటే వాటిలో ఉన్నటువంటి ఇన్సెక్ట్స్ అనేవి మన వాటికి డిసీజెస్ని కాజ్ చేసే విధంగా ఉంటాయి. అట్లాగే మీకు ఎవరికైనా ట్రైనింగ్ కావాలన్నా కూడా బీకీపింగ్ మీద ఎలా ఆర్థికంగా ఎలా మనము పెట్టాలి అనే ఉద్దేశం మీకు ఏదైనా ఉన్నా కూడా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అయితే మేము ట్రైనింగ్ ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాము. ఎవరైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా తక్కువ బడ్జెట్ నుంచి స్టార్ట్ చేయడం బెటర్. ఒక 5 బాక్సులు లేదంటే ఒక 10 బాక్సుల నుంచి స్టార్ట్ చేసి దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఈ బాక్సెస్ అనేవి మనకు అప్రాక్స్ ఒక 1 month నుంచి డివిజన్ చేసుకునే స్టేజ్కి వచ్చేస్తూ ఉంటాయి. ఆ రాణి ఈగ అనేది పర్ డే 1000 నుంచి 1500 eggs అనేవి రోజు పెడుతూ ఉంటుంది. కాబట్టి ఈగలు పెరుగుతూ ఉంటాయి. దాన్ని బట్టి మనము రోజు దాన్ని చూసుకుంటూ ఉండి నెలకి లేదంటే 1.5 monthsకి ఒకసారి సెగ్రిగేట్ చేసుకుంటూ బాక్సెస్ పెంచుకుంటూ ఉండొచ్చు. చాలా వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు ఈ బిజినెస్ని. తేనెటీగల పెంపకం సంచార పరిశ్రమ. పంటల పూత దశ ఎక్కడ ఉంటే అక్కడకు పెట్టెలను తరలించాలి. రాణి ఈగ గుడ్లు పెట్టే సామర్థ్యం, కూలీ ఈగలు సేకరించే మకరందంపైనే తేనె ఉత్పత్తి ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం తేనె మాత్రమే రైతుకు ప్రధాన ఆర్థిక వనరుగా ఉంది. కానీ ఈ పరిశ్రమలో అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఉప ఉత్పత్తులను తయారు చేస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు. ఈ తేనెటీగల పెంపకంలో ఈ తేనెటీగ బాక్స్ గురించి, దాని లోపల ఏముంటుంది అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాము. చూపిస్తాను మీకు. ఇప్పుడు దీని టాప్ తీసినాక ఇక్కడ మెష్ అంటాం దీన్ని. ఈ మెష్ని ఓపెన్ చేస్తున్నాము మనం. ఈ మెష్ని ఎప్పుడు కూడా దాని ఎంట్రన్స్ దగ్గరే పెట్టుకోవాలి. ఎంట్రన్స్ దగ్గర పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే అవన్నీ కూడా ఆ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళిపోతాయి. సో ఈ ఎంట్రన్స్ వెళ్తూ ఉంటాయి. వాళ్ళకి ఎంట్రన్స్ కానీ ఎగ్జిట్ కానీ అన్నిటికీ ఇదే. ఇప్పుడు ఈ బాక్స్ అంతటిని కలిసి మనం కాలనీ అంటాం. సో ఈ కాలనీలో మనం మొత్తం 8 నుంచి 9 ఫ్రేములు పెట్టుకోవచ్చు. మనం ప్రస్తుతానికి 8 ఫ్రేములు ఉన్నాయి మన కాలనీలో. ఈ కాలనీలో మొత్తం
మొత్తానికి కలిపి ఒకటే ఒక రాణి ఈగ ఉంటుంది. ఒక 100 మగ ఈగలు ఉంటాయి. అలాగే మిగతావన్నీ కూలీ ఈగలని, వాటిని వర్కర్ బీస్ అంటాం మనము. ఇవి పనిచేస్తూ ఉంటాయి. బయటికి తీసుకెళ్ళి హనీ తీసుకురావడం కానీ, పోలిని తీసుకురావడం కానీ అవన్నీ తీసుకొచ్చి ఈ ఫ్రేమ్స్లో పెట్టడం జరుగుతుంది. ఒక ఫ్రేమ్, ఈ ఫ్రేమ్లో గుడ్లు పెట్టేసిన తర్వాత రాణి ఈగ ఇలా సీల్ చేస్తుంది. ఇవి చూడండి, ఇవి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి అన్నమాట, ఈగలు పుడుతున్నాయి. వాటి కింద రాయల్ జెల్లీ అనే హనీ ఉంటుంది. మామూలు హనీకి రాయల్ జెల్లీకి తేడా ఏంటి అంటే, మామూలు హనీ వచ్చి వర్కర్ బస్ తీసుకొచ్చి వాటిని తినేదానికి ఇటు పెట్టుకుంటాయి. వీటి కింద ఉన్నటువంటి రాయల్ జెల్లీ అది రాణి ఈగ మాత్రమే తింటుంది. అందుకే అది 5 years పాటు బతుకుతుంది. ఇవన్నీ కూడా 2 weeks నుంచి 3 weeks లోపల చనిపోతూ ఉంటాయి. ఆ రాయల్ జెల్లీ యొక్క కేజీ ₹1,00,000 అక్షరాల. ఇది చూడండి, ఇక్కడ ఈ పై పార్ట్ అంతా కూడా హనీ పెడుతుంది. తర్వాత అంతా బ్రూడు పోలేనే పెట్టుకుంటాయి. హనీ చూడండి, హనీ ఈ విధంగా పెట్టిన తర్వాత ఈ విధంగా సీల్ వేస్తాయి. సీల్ వేసిన తర్వాత ఇది మొత్తం రెడీ అయిపోయినట్టు. సీల్ వేసిందంతా కూడా హనీ అంతా రెడీ అయినట్టు. ఇది పెట్టేస్తున్నాయి, మొత్తం పెట్టేస్తున్నాయి. ఇంకా 2 daysలో మొత్తం సీల్ వేస్తాయి. ఆ సీల్ వేసిన తర్వాత మనం వాటిని కట్ చేసి మనం హనీని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని తీసుకోవడం జరుగుతుంది. మీరు చూడొచ్చు, ఇదిగోండి రాణి ఈగ గుడ్లు పెడుతూ ఉంది. అదిగోండి రాణి ఈగ, అది గుడ్లు పెడుతూ ఉంది. వాటికి సెక్యూరిటీగా దాన్ని మొత్తం చుట్టేసి ఉంటాయి చిన్న ఈగలన్నీ కూడా. యాక్చువల్గా దానికి చాలా సిగ్గు. చూడండి, కనిపిస్తుందా? ఇది రాణి ఈగ. కాలనీలో రాణి ఎంత యాక్టివ్గా ఉంటే మొత్తం బాక్స్ మొత్తం అంత యాక్టివ్గా ఉంటుంది. మెస్ పెట్టుకున్న తర్వాత మనం క్లోజ్ చేసేసుకుంటాం. సో వర్షం పడకుండా, ఒక వర్షం పడినా ఏం ఎండబడినా సరే లోపల చెక్కతో ఉండి పైన స్టీల్తో ఉంటుంది కాబట్టి అవి కూల్గా ఉండాలి. కూల్గా లేని పక్షంలో అవి హీట్కి చాలా చనిపోతాయి. ఆల్రెడీ అవి రెక్కలాడించడం వల్ల చాలా హీట్ ఉంటుంది బాడీ లోపల, మొత్తం బాక్స్ లోపల. సో ఇలా చల్లదనంగానే ఇవ్వకపోయినట్లుగానైతే అవి ఇంకా చాలా ఇబ్బంది పడి చనిపోయేదానికి ప్రమాదం ఉంటుంది.